నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అలాగే ఆడి నాలికి నరం లేదురా అంటారు. ఆడి నాలికి నరం లేదంటే ఉదయం మాట్లాడతాడు, సాయంత్రం మాట్లాడతారన్నమాట. మన కొంతమంది పొలిటీషియన్ లాగా. వాళ్ళ మాట మీద వాళ్ళకే నిలకడ ఉండదు. మాట మటుకు మాట నాలుగు మడత పెట్టి మరి మాట మార్చేస్తుంటారు. సో అదేవిధంగా కొన్ని సామెతలు ఉంటాయి చూడండి. ఆయన చేతికి ఎముక లేదంటారు. చేతికి ఎముక లేదంటే అర్థం ఏంటి? దాన ధర్మాలు చేస్తుంటాడు అనమాట. అసలు జంకడు అనమాట. ఎవరేం అడిగితే వాళ్ళు ఇచ్చేస్తుంటాడు. నాలికి నరం లేదు, చేతికి ఎముక లేదు, ఇలా అంటారు కదా. ఇప్పుడు చూడండి, ఈ నాలిక ఎంత గొప్ప, మన అవయవంలో ఎంత గొప్ప అవయవం చెప్తాను చూడండి. మన ఆరోగ్యం బాగోవాలి, లేదా మనం మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఈ నాలిక చాలా ప్రాధాన్యత ఉంది నాలికకి. ఎందుకంటే మన ఆరోగ్యం పాడైపోవడానికి, మన మనశ్శాంతి పాడైపోవడానికి కారణం ఏంటంటే మన ఒంట్లోకి వెళ్తుంది, మన ఒంట్లోంచి బయటకు వస్తుంది. ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం. మన ఒంట్లోకి వెళ్ళటం అంటే ఏంటి? తిండి. మనం ఈ నాలుగు మీదలుగా తినే పదార్థం పెట్టుకోగానే అది లోపలికి పంపిస్తుంది. మరి మన ఒంట్లోంచి బయటకు రావడం అంటే ఏంటి? లోపల నుంచి మన ఆలోచనలు మాటల రూపంలో బయటికి రావడం. మనం ఏదైనా మాట్లాడంటే నాలిక. ఇప్పుడు మనం ఎవరి మీద కోపం వచ్చి, ఎవరైనా నేను నాలిక చీరేస్తానరా అంటాం. చాలా ఎక్కువ మాట్లాడుతాను, నాలిక కోసేస్తాను, నాలిక చీరేస్తాను అంటాం. ఎందుకు? మరి అది మాట్లాడలేకుండా చేయడం మన ఉద్దేశం. ఆ నాలిక మనం కోసేస్తే మనం మాట్లాడలేడని. సో అంటే ఇప్పుడు మనం మాటల వల్ల అవతల వ్యక్తి హర్ట్ అవుతాడు. ఎవరినైనా మనం అనుకోండి, తిట్టడం ఎలా తిడతాం? నాలుగు హెల్ప్తో తిడతాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఎక్కువ తింటున్నాం. ఆ తిండి అంతా ఒంట్లో పంపిస్తుంది ఏంటి? నాలిక. తిండి ఎక్కువైపోయింది అనుకోండి, ఫ్యాట్ ఎక్కువైపోద్ది. ఫ్యాట్ ఎక్కువైపోయింది, హార్ట్ అటాక్లో రకరకాల జబ్బులు వస్తాయి. అడ్డమైన గడ్డి తినేస్తాను అనుకోండి, దానికి సంబంధించిన వ్యాధులన్నీ వస్తాయి. సో అందుకోసమే శరీరంలోకి పంపించేది అంటే నాలిక, అలాగే శరీరం నుంచి బయటకు వచ్చేది అంటే మాట. ఆ రెండింటికి మూలం ఏంటంటే నాలిక. ఆ నాలికని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. మనం మాట్లాడుతున్నప్పుడే ఈ పదం మనం వాడొచ్చా లేదా అని మనం చాలా జాగ్రత్తగా